హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వీరా, సేల్స్ డైరెక్టర్ ఆంధ్ర తెలంగాణ హవా ఎల్ఈడి హైదరాబాద్ బ్రాంచ్. సార్ ఇప్పుడు మీకు ఇక్కడ 2 క్యాబినెట్లు కనపడుతుంది. దీంట్లో మీకు వైట్ చూడంగానే అందరికీ అర్థమయ్యేది ఇది అవుట్డోర్ అని, అలాగే ఈ బ్లాక్ చూడంగానే అందరికీ అర్థమయ్యేది ఇండోర్ అని. కానీ మా దగ్గర ఈ 2 కూడా అవుట్డోర్ క్యాబినెట్సే. ఈ వైట్ అవుట్డోరే, ఈ బ్లాక్ అవుట్డోరే. ఈ బ్లాక్ వల్ల ప్లస్ పాయింట్స్ ఏంటి, ఈ వైట్ వల్ల మైనస్ పాయింట్స్ ఏంటి మీకు నేను చెబుతాను సార్. ఈ వైట్ ఎల్ఈడి వల్ల మనం ఎక్కువ దీన్ని అవుట్డోర్లో ఉపయోగిస్తాం. అవుట్డోర్లో ఈ చిన్న రైన్ పడినప్పుడు దీనివల్ల ఏమైందంటే దీనివల్ల మాయిశ్చర్, డస్ట్ అలా వచ్చి మనకి చాలా క్లియర్గా కనపడుతుంది ఆ వైట్ మీద. జనరల్గా మనం వైట్ కార్ అయినా వైట్ షర్ట్ అయినా వేసుకొని బయటికి వెళ్ళినప్పుడు మురుగైతే మనకి చాలా క్లియర్గా కనపడుతుంది. అలాగే ఈ క్యాబినెట్స్ కూడా ఈ బల్బు మీద ఏ చిన్న డస్ట్ ఉన్నా కూడా చాలా క్లియర్గా కనపడుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ ప్లే చేసినప్పుడు మనకు ఆ డస్ట్ అదంతా చాలా క్లియర్గా కనపడుతూ ఉంటుంది. ఈ అవుట్డోర్తో మనం అన్ని రకాల ఈవెంట్ చేయగలం, కానీ మనం ఒక కార్పొరేట్ ఈవెంట్ చేయలేం. కారణం కార్పొరేట్లో పవర్ పాయింట్ ఉంటుంది. ఆ పవర్ పాయింట్ వెయిట్ చేసినప్పుడు మనకి ఇది వైట్ హైలైట్ అయిపోతుంది. దానికి సొల్యూషన్గా మేము తీసుకొచ్చింది ఈ బ్లాక్. ఈ బ్లాక్ కూడా మీకు అవుట్డోరే, కానీ చూస్తానికి మీకు ఇది ఇండోర్లా కనిపించింది. దీనివల్ల మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే సార్, దీంట్లో కలర్స్ అనేది చాలా ప్యూర్గా వస్తాయి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ వైట్లో బ్లాక్ మీకు పర్ఫెక్ట్గా రాదు, వైట్లో బ్లాక్ లైట్ కలర్ అయిపోతుంది. కానీ ఈ బ్లాక్లో ఉన్నప్పుడు మీకు బ్లాక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అన్ని కలర్స్ చాలా థిక్గా పర్ఫెక్ట్గా మనకి కనపడతాయి అనమాట. ఈ బ్లాక్ వల్ల మనకి ఎనీ ఈవెంట్ మీకు అవుట్డోర్ అయినా ఇండోర్ అయినా ఎక్కడైనా కూడా మనం దీన్ని వాడగలం. ఇది ఈ బ్లాక్ బల్బ్ వల్ల దీనివల్ల చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. మీకు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ డస్ట్ అదంతా మనకి అలాంటి ప్రాబ్లం మీకు ఉండనే ఉండదు అనమాట. ఈ ఫ్యూచర్ అంతా మార్కెట్ అంతా బ్లాక్ బల్బ్లోకే మారుద్ది. ఈ P3 P4 మీకు బ్లాక్ బల్బే ఉంటుంది ఫ్యూచర్ మొత్తం.